వెల్కమ్ టు మై ఛానల్ ఈజీ లెర్నింగ్స్. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఈజీ లెర్నింగ్స్. ఇప్పుడైతే ఇచ్చిన క్వశ్చన్ని సాల్వ్ చేద్దాం. ఇక్కడ ఏమి ఇచ్చారంటే అండర్ రూట్ ఎక్స్ ఇంటూ రూట్ ఎక్స్ ఇంటూ రూట్ ఎక్స్ ఇంటూ రూట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 5. సో ఇందులో నుంచి మనం ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి. సో సింపుల్గా ఎలా సాల్వ్ చేస్తానో చూడండి. సో ఈ క్వశ్చన్కి మనకి 2 మెథడ్స్ ఉన్నాయన్నమాట. అంటే 2 మెథడ్స్ ద్వారా ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయొచ్చు. సో నేను మీకు 2 మెథడ్స్ సాల్వ్ చేసి చూపిస్తాను. మీకు ఏది ఈజీ అనిపిస్తే అది ఎగ్జామ్‌లో రాయండి. సో ఫస్ట్ అయితే మెథడ్ 1. సో మెథడ్ 1లో ఎలా సాల్వ్ చేస్తానో చూసేయండి. సొల్యూషన్ ఫస్ట్ అయితే ఇచ్చిన క్వశ్చన్ అయితే రాసుకుంటా. అండర్ రూట్ ఎక్స్ ఇంటూ రూట్ ఎక్స్ ఇంటూ రూట్ ఎక్స్ ఇంటూ రూట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 5. సో ఫస్ట్ మెథడ్ అనేది కొంచెం సింపుల్గా ఉంటుంది. ఇప్పుడు నేను స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తాను అనమాట. అప్పుడు ఏమొస్తుంది మనకి అండర్ రూట్ ఎక్స్ ఇంటూ రూట్ ఎక్స్ ఇంటూ రూట్ ఎక్స్ ఇంటూ రూట్ ఎక్స్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 5 హోల్ స్క్వేర్. సో మనకి ఇక్కడ స్క్వేర్ ఫస్ట్ రూట్ క్యాన్సిల్ అవుతుంది. సో మనకి ఇప్పుడు రిమైనింగ్ ఏముంటుంది ఎక్స్ ఇంటూ అండర్ రూట్ ఎక్స్ ఇంటూ రూట్ ఎక్స్ ఇంటూ రూట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 5 స్క్వేర్ అంటే 25. మళ్ళీ నేను స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తాను అనమాట. అప్పుడు ఏమొస్తుంది ఎక్స్ ఇంటూ రూట్ ఎక్స్ ఇంటూ రూట్ ఎక్స్ ఇంటూ రూట్ ఎక్స్ హోల్ స్క్వేర్ అవుతుంది ఈజ్ ఈక్వల్స్ టు 25 హోల్ స్క్వేర్. సో ఇక్కడ కూడా మళ్ళీ రూట్ స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది. ఈ స్క్వేర్ దీనికి కూడా ఉంటుంది కాబట్టి ఇది ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ ఇంటూ రూట్ ఎక్స్ ఇంటూ రూట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 25 స్క్వేర్ అవుతుంది. సో 25 స్క్వేర్ని అలానే ఉంచండి. మళ్ళీ నేనేం చేస్తానంటే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తా. అప్పుడు ఏమవుతుంది ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ ఇంటూ రూట్ ఎక్స్ ఇంటూ రూట్ ఎక్స్ హోల్ స్క్వేర్ అవుతుంది ఈజ్ ఈక్వల్స్ టు 25 స్క్వేర్ హోల్ స్క్వేర్ అవుతుంది. ఇక్కడ ఏమవుతుంది స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది. సో వీటికి కూడా స్క్వేర్స్ ఉంటాయి కాబట్టి ఎక్స్ పవర్ 4 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ ఇంటూ రూట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 25 స్క్వేర్ హోల్ స్క్వేర్ అవుతుంది. సో ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే ఎక్స్ పవర్ 4 ఇంటూ ఎక్స్ స్క్వేర్ అంటే ఎక్స్ పవర్ 6, ఎక్స్ పవర్ 6 ఇంటూ ఎక్స్ అంటే ఎక్స్ పవర్ 7 ఇంటూ రూట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 25 స్క్వేర్ అంటే 625. సో హోల్ స్క్వేర్ కూడా ఉంది కాబట్టి హోల్ స్క్వేర్. ఇప్పుడు మళ్ళీ నేను స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తా. సో ఎక్స్ పవర్ 7 ఇంటూ రూట్ ఎక్స్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 625 స్క్వేర్ హోల్ స్క్వేర్ అవుతుంది. సో ఎక్స్ పవర్ 7 హోల్ స్క్వేర్ అవుతుంది. ఇక్కడ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయ్యి ఎక్స్ మాత్రమే ఉంటుంది. సో ఇదేమవుతుంది 625 హోల్ పవర్ 4 అవుతుంది. సో ఎక్స్ పవర్ 7 హోల్ స్క్వేర్ అంటే ఎక్స్ పవర్ 14 ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 625 పవర్ 4. సో ఎక్స్ పవర్ 14 ఇంటూ ఎక్స్ అంటే ఎక్స్ పవర్ 15 ఈజ్ ఈక్వల్స్ టు 625 పవర్ 4. ఇప్పుడు ఏమవుతుంది ఎక్స్ పవర్ 15 ఈజ్ ఈక్వల్స్ టు ఈ 625ని నేను 5 పవర్ 4 లాగా రాసుకుంటా. 5 పవర్ 4 హోల్ పవర్ 4 ఎక్స్ పవర్ 15 ఈజ్ ఈక్వల్స్ టు 5 పవర్ 4 ఇంటూ 4 అంటే 16 అవుతుంది. నేనేం చేస్తానంటే పవర్లో 1/15 తోటి మల్టిప్లై చేస్తాను అనమాట బోత్ సైడ్స్. అప్పుడు ఏమవుతుంది ఎక్స్ పవర్ 15 హోల్ పవర్ 1/15 ఈజ్ ఈక్వల్స్ టు 5 పవర్ 16 హోల్ పవర్ 1/15 అవుతుంది. సో ఈ 15 క్యాన్సిల్ అవుతుంది. రిమైనింగ్ మనకి ఏముంటుంది ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 5 పవర్ 16/15 అవుతుంది. సో మనకి మెథడ్ 1లో ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది 5 పవర్ 16/15 వచ్చింది. సో ఇప్పుడు మెథడ్ 2లో కూడా సేమ్ వాల్యూ వస్తుందో లేదో చూద్దాం. సో ఇప్పుడు మెథడ్ 2 చెప్తాను. ఇది చాలా ఈజీగా ఉంటుంది మెథడ్ 1 కంటే. ఫస్ట్ అయితే ఇచ్చిన క్వశ్చన్ రాసుకుంటున్నా. అండర్ రూట్ ఎక్స్ ఇంటూ రూట్ ఎక్స్ ఇంటూ రూట్ ఎక్స్ ఇంటూ రూట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 5. సో ఇప్పుడు రూట్ని ఎక్స్పోనెంట్ లా కన్వర్ట్ చేయాలంటే ఎలా కన్వర్ట్ చేస్తాం ఎక్స్ పవర్ 1/2 లాగా రాసుకుంటాం కదా. సో ఇక్కడ కూడా నేను అదే చేస్తానన్నమాట. సో రూట్ ప్లేస్లో పవర్ 1/2 లాగా రాసుకుంటా. సో ఎక్స్ ఇంటూ రూట్ ఎక్స్ ఇంటూ రూట్ ఎక్స్ ఇంటూ రూట్ ఎక్స్ హోల్ పవర్ 1/2 ఈజ్ ఈక్వల్స్ టు 5. ఇప్పుడు ఈ రూట్ని సపరేట్గా రాసుకుంటా. సో ఎక్స్ పవర్ 1/2 ఇంటూ రూట్
ఐ మీన్ అండర్ రూట్ x ఇంటూ రూట్ x ఇంటూ రూట్ x హోల్ పవర్ 1/2 ఈజ్ ఈక్వల్స్ టు 5. మళ్ళీ ఈ రూట్ని కూడా హోల్ పవర్ 1/2 లాగా రాసుకుంటా. అప్పుడు ఏమొస్తుంది, x పవర్ 1/2 ఇంటూ x ఇంటూ రూట్ x ఇంటూ రూట్ x హోల్ పవర్ 1/2. మళ్ళీ ఇది కూడా ఉంది కాబట్టి మళ్ళీ హోల్ పవర్ 1/2 ఈజ్ ఈక్వల్స్ టు 5. సో ఇదేమవుతుంది, x పవర్ 1/2 ఇంటూ x ఇంటూ రూట్ x ఇంటూ రూట్ x హోల్ పవర్ 1/2 ఇంటూ 1/2 అంటే 1/4 ఈజ్ ఈక్వల్స్ టు 5. ఇప్పుడు నేను 1/4 సపరేట్గా రాసుకుంటా. సో x పవర్ 1/2 ఇంటూ x పవర్ 1/4 ఇంటూ రూట్ x ఇంటూ రూట్ x హోల్ పవర్ 1/4 ఈజ్ ఈక్వల్స్ టు 5. నెక్స్ట్ స్టెప్లో x పవర్ 1/2 ఇంటూ x పవర్ 1/4 ఇంటూ ఇప్పుడు నేను ఈ రూట్ని 1/2 లాగా రాసుకుంటా. అప్పుడు ఏమవుతుంది, x ఇంటూ రూట్ x హోల్ పవర్ 1/2 హోల్ పవర్ 1/4, ఎందుకంటే మనకి ఇక్కడ హోల్ పవర్ 1/4 కూడా ఉంది కాబట్టి ఈజ్ ఈక్వల్స్ టు 5. సో ఇదేమవుతుంది, x పవర్ 1/2 ఇంటూ x పవర్ 1/4 ఇంటూ x ఇంటూ రూట్ x హోల్ పవర్ 1/2 ఇంటూ 1/4 అంటే 1/8 ఈజ్ ఈక్వల్స్ టు 5. ఇప్పుడు ఏమవుతుంది, x పవర్ 1/2 ఇంటూ x పవర్ 1/4 ఇంటూ ఈ పవర్ని సపరేట్గా రాసుకుంటా. అప్పుడు ఏమవుతుంది, x పవర్ 1/8 ఇంటూ రూట్ x హోల్ పవర్ 1/8 ఈజ్ ఈక్వల్స్ టు 5. సో ఇదేమవుతుంది, x పవర్ 1/2 ఇంటూ x పవర్ 1/4 ఇంటూ x పవర్ 1/8 ఇంటూ ఈ రూట్ని కూడా నేను 1/2 లాగా రాసుకుంటా. సో x పవర్ 1/2 హోల్ పవర్ 1/8 ఈజ్ ఈక్వల్స్ టు 5 అవుతుంది. సో ఇదేమవుతుంది, x పవర్ 1/2 ఇంటూ x పవర్ 1/4 ఇంటూ x పవర్ 1/8 ఇంటూ x పవర్ 1/2 ఇంటూ 1/8 అంటే 1/16 ఈజ్ ఈక్వల్స్ టు 5. సో ఇక్కడ ఒక చిన్న ఫార్ములా యూజ్ అవుతుంది, ఏంటంటే a పవర్ m ఇంటూ a పవర్ n ఉన్నప్పుడు a పవర్ m ప్లస్ n అవుతుంది అనమాట. ఇక్కడ LHS కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే మనకి బేసెస్ అన్నీ సేమ్ ఉన్నాయి అనమాట. ఎక్సే ఉన్నాయి కదా బేసెస్ అన్నీ. ఇప్పుడు ఓన్లీ మనం పవర్స్ని యాడ్ చేయాలి. అంటే x పవర్ 1/2 ప్లస్ 1/4 ప్లస్ 1/8 ప్లస్ 1/16 ఈజ్ ఈక్వల్స్ టు 5. అప్పుడు ఏమవుతుంది, x పవర్ ఎల్సిఎం తీస్తే 16 అవుతుంది. ఇక్కడ ఏమొస్తుంది, 8 ప్లస్ 4 ప్లస్ 2 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 5. x పవర్ ఇవన్నీ యాడ్ చేస్తే మనకి 15 వస్తుంది. సో 15/16 ఈజ్ ఈక్వల్స్ టు 5. ఇప్పుడు నేనేం చేస్తానంటే పవర్లో మల్టిప్లై బై 16/15 ఆన్ బోత్ సైడ్స్ చేస్తా. అప్పుడు ఏమొస్తుంది, x పవర్ 15/16 హోల్ పవర్ 16/15 ఈజ్ ఈక్వల్స్ టు 5 పవర్ 16/15 వస్తుంది. సో ఇక్కడ కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే 15 15 16 16 క్యాన్సల్ అవుతుంది. రిమైనింగ్ ఏముంటుంది, x ఈజ్ ఈక్వల్స్ టు 5 పవర్ 16/15. సో సెకండ్ మెథడ్లో మనకి 5 పవర్ 16/15 వాల్యూ వచ్చిందనమాట x అనేది. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి మెథడ్ 1లో అలాగే మెథడ్ 2లో సేమ్ వాల్యూ వచ్చింది. సో ఆన్సర్ వచ్చేసి x ఈజ్ ఈక్వల్స్ టు 5 పవర్ 16/15. సో ప్రాసెస్ కొంచెం లెంతీగా అనిపించినా కానీ ఒక్కసారి మీకు అర్థమైతే ఈజీగా ఉంటుందన్నమాట ప్రాబ్లం. నేను కావాలని లెంతీగా చేశాను, మీకు అర్థం కావాలని స్టెప్ బై స్టెప్. సో మీకు అర్థమైతే ఎగ్జామ్లో ఈజీగా చేసేయచ్చు అనమాట 2-3 స్టెప్స్లో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ వేరే మ్యాథ్స్ ప్రాబ్లంతో కలుద్దాం.